హాయ్, ఐఎమ్ డాక్టర్ శైలజ ఏకాంబరం, షీసెఫ్ బ్రెస్ట్ అండ్ పైల్స్ క్లినిక్, నెల్లూరు. రెక్టల్ క్యాన్సర్ అనేది కామన్ గా రోజు ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో పేషెంట్స్ నా దగ్గరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ స్టేజ్ 3, స్టేజ్ 4 లో డయాగ్నోస్ అవుతూ ఉన్నారు. ఎందుకు మనం ఎర్లీ స్టేజ్ లో, స్టేజ్ 1 స్టేజ్ లో మిస్ అవుతున్నామంటే, ఈ రెక్టల్ క్యాన్సర్ యొక్క సిమ్టమ్స్, పైల్స్ యొక్క సిమ్టమ్స్ దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళు పైల్స్ అనుకుని ఇంటి దగ్గరే సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవడము, నాటు వైద్యం వెళ్ళడము, ఇవన్నీ చేయడం వల్ల కొన్ని మంత్స్ డిలే అయ్యి అప్పటికి వాళ్ళకి తగ్గకపోతే అప్పుడు పేషెంట్ డాక్టర్ ని అప్రోచ్ అవుతున్నారు. దీనివల్ల అప్పటికే ఈ రెక్టల్ క్యాన్సర్ అనేది లేట్ స్టేజ్ లో డయాగ్నోస్ అవుతుంది. సో ఈ రెక్టల్ క్యాన్సర్ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మోషన్ లో బ్లడ్ పడడము, వెయిట్ లాస్ అవ్వడము, హీమోగ్లోబిన్ లెవెల్ పడిపోవడము, ఇంకా ఈవినింగ్ టైర్డ్నెస్ ఉండడము, ఈ అన్ని సిమ్టమ్స్ కానీ ఉన్నట్లయితే వాళ్ళకి వెంటనే డాక్టర్ ని అప్రోచ్ అవ్వాలి. మీరు కరెక్ట్ గా డాక్టర్ ని అప్రోచ్ అయితే ఒక సింపుల్ టెస్ట్ ప్రాక్టోస్కోపీ ద్వారా కూడా రెక్టల్ క్యాన్సర్ ఉందా లేకపోతే పైల్స్ ఉన్నాయా అనేది కనుక్కోవచ్చు. ఇన్ కేస్ దాంట్లో డయాగ్నోస్ అవ్వకపోతే కొలనోస్కోపీ కానీ బయాప్సీ చేసి మనం నిర్ధారణకి రాగలము. సో ఏ సిమ్టమ్స్ కానీ ఏమన్నా కనిపిస్తే మీరు సెల్ఫ్ మెడికేషన్, నాటు వైద్యంకి వెళ్లకుండా ఎర్లీగా డాక్టర్ ని అప్రోచ్ అవ్వండి.